హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో థంబ్‌నెయిల్‌లో చూసారు కదండీ! మనకి కొత్త ఆవకాయ పచ్చడైతే తునక ఆవకాయ పచ్చడి అంటాం కదా! ఉగాది రాకముందే పెట్టేసుకుంటున్నామండి. చాలా బావుంటుంది కదా! ఇక ఉగాదికి ముందే వచ్చే కాయల్ని చాలా లేతగా ఉంటాయి. టెంక కట్టవు కదండీ! చాలా బావుంటది ఆ తునక ఆవకాయి. ఇక మన చెట్టు కాయలైతే ఇవి పునాసకాపు కాయలండి. గుత్తులు గుత్తులుగా ఎప్పుడూ ఇలా ముందే వచ్చేస్తాయండి. అన్ని కాయల కన్నా ముందే వచ్చేస్తాయి. కానీ చాలా చాలా పులుపుంటుందండి. ముగ్గితే ఎంత తియ్యగా ఉంటుందో, పచ్చిగా ఉన్నప్పుడు అంత పుల్లగా ఉంటుంది. ఇక మా చెట్టు కాయలనైతే కోసుకున్నాము. ముందుగా అయితే దేవుడి దగ్గర కాస్త ఆ కాయలలా పెట్టి, స్వామివారికి చూపించిన తర్వాత, ఇక ఫస్ట్ కాయే ఇంక ఏముందండి మనం ఉప్పు, కారం వేసుకొని తింటాం కదా! ఇక అలా ఉప్పు, కారం అయితే వేసుకొని తినేసామండి. పిల్లలం, పెద్దవాళ్ళం అందరం కూడా తలో ముక్క టేస్ట్ అయితే చేసేసాము. పులుపండి. ఉప్పు, కారం వేసుకొని తింటుంటే ఆ ఫీలింగే వేరు కదా! ఇదిగోండి ఇలా తినేసాము. ఈ సీజన్‌లో వచ్చే చింతకాయలు, ఉసిరికాయలు, ఇలా టెంక కట్టిన మామిడికాయలు, ఉప్పు, కారం అద్దుకొని తినేసే అలవాటు ఎంతమందికుందో చెప్పండి? మేమైతే చిన్నప్పుడు తెగ తినేసేవాళ్ళమండి బాబు. ఇదే మా ఫుడ్డయితే చిల్లర తిండనేది అదే ఉండేది. ఇక టెంక కట్టిన కాయలైతే తీసుకొచ్చారండి. ఒక 8 కాయలైతే తీసుకొచ్చారు. పుల్లగా ఉన్నాయండి కాయలైతే చాలా పులుపున్నది. ఇక బయట నుంచి తెచ్చారండి కాయలైతే. మన చెట్టు కాయలు చాలా చిన్నగా ఉన్నాయి కదా! అని చెప్పేసి ఒక 8 కాయలు తెచ్చారు. ఇక వీటితోటి పచ్చళ్ళన్నీ నిండుకున్నాయండి. కాబట్టి కాస్త తునికావకాయ ఫస్ట్ కంటే ఈ ఆవకాయని చాలా ఇష్టంగా తింటాం కదండీ! తర్వాత కాయ ముదిరిన తర్వాత మే నెలలో దగ్గరలో ఏప్రిల్ 15కి అలాగా పెట్టుకోవచ్చు కదా! ఎక్కువ నిలవ పచ్చడనేది. ముందుగా అయితే ఇంట్లోకి కాస్త టేకాపుగా ఉంటుంది. అందులోనూ ముద్దపప్పు, కొత్త ఆవకాయ పచ్చడి ఇలా టెంక కట్టని తునికావకాయ పచ్చడితో చాలా చాలా ఇష్టమండి మా అందరికీ కూడాను. అందుకని ముందైతే పెట్టేస్తున్నాను. అందులో కొత్త కారాలు కూడా వచ్చేసినాయి కదండీ! నేను వీడియో చూసారు కదా మీరు. మాకు ఊరు నుంచి కొత్త కారాలు కూడా వచ్చేసినాయి. ఇక ఆవకాయ అయితే పెట్టేద్దామని చెప్పేసి కాయల్ని ముందుగా కడుక్కున్న తర్వాత తుడిచేసుకొని చక్కగా ఇలా ముందుగా ముక్కలైతే కట్ చేసి పెట్టుకుంటున్నానండి. తర్వాత వీటికి కాస్త పట్టినట్టుగా పట్టిందండి టెంక అయితే. మరీ ఎక్కువగా గట్టిగా లేదు. చక్కగా ఇలా అంటే లూజ్‌గా తెగిపోతుందండి. లేత టెంక మాట. ఇక ఇవన్నీ కూడా ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత పొర కూడా ఏంటంటే లైట్‌గా కట్టిందండి. లోపల పొర కూడా సన్నగా కట్టింది. ఇక ఆ పొర కూడా తీసేసి ఇక ఈ జీడనేది నీట్‌గా క్లీన్ చేసుకొని ముక్కలు బాగా ఆరిన తర్వాత పెట్టుకుంటే ఈ తునికావకాయ కూడా ఎక్కువ రోజులు నిలవుంటుందండి. ఏంటంటే మనకి బాగా చిన్ని ముక్కలు కాకుండా నార్మల్ మన పెద్ద ఆవకాయ ముక్కలు ఎలా పెట్టుకుంటామో అలాగే పెడుతున్నాను. ఇక ఇందులో కావాల్సినవన్నీ కూడాను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, కారము, తర్వాత ఎల్లుల్లిపాయలైతే ఒలిచేసుకొని ఒక అర అరకిలోకి తక్కువ, పావు కిలోకి ఎక్కువగా అయితే ఒలుచుకొని గుడ్లయితే పక్కన పెట్టుకున్నాను. కొత్త వెల్లుల్లిపాయలు కదండీ! చాలా చాలా ఇష్టం. అందులో చాలా మంచిది కదండీ! ఇలా కొత్త ఆవకాయలో ఊరిని వెల్లుల్లిపాయ తింటుంటే ఉంటుందండి. భలే టేస్టీగా ఉంటుంది కదా! ఇక ఇగోండి పొర అనేది లైట్‌గా కట్టింది. ఈ పొర కూడా తీసేసుకొని నీట్‌గా క్లీన్ చేసుకొని ఆరిన తర్వాత మళ్ళీ కాసింత అప్పుడు ముక్కలు కోసుకుంటే మనకు సైజు ముక్కలనేవి తెగుతాయి. వీటిని పూర్తిగా ఈ కొలతలు ఏంటి, ఏమేమి కొలతలు తీసుకుంటామో ఏంటనేది మీకు ఎక్కువ నిలవ పచ్చడి పెట్టినప్పుడు చూపిస్తానండి. ఇది ఏంటంటే ఒక 8 కాయలకే కదా! అందాజుగా అయితే ఆవకాయ పచ్చడిలోనే ఎన్ని రకాలుంటాయో తెలుసండి. తురుము ఆవకాయ పచ్చడి, తర్వాత మాగాయ పచ్చడి, మాగాయలో ఎండు మాగాయి, పచ్చి మాగాయి ఇలా ఎన్ని రకాలేనండి. అందులోను వెల్లుల్లిపాయ పచ్చడి కూడా ప్రత్యేకం పెట్టుకుంటామండి. చాలా బావుంటుంది. మీకది ముందు ముందు వీడియోస్‌లో చూపిస్తాను మీకు. ఇక అందులో నేను లాస్ట్ ఇయర్ వీడియోలో ఉంటుందండి. తురుము పచ్చడి ఒకటి, తర్వాత ఆవకాయ ఒకటి. బెల్లం ఆవకాయ అనేది మీకు చూపించలేదు. ఈసారి చూపిస్తానండి బెల్లం ఆవకాయ అనేది. ఇక ఇవిగోండి ముక్కలైతే ఇలా సైజు ముక్కలనేవి కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం టెంక ఉంది కాబట్టి లైట్‌గా ఈ ముక్కలైతే కట్ చేసుకున్నానండి. మరీ చిన్ని ముక్కలు చూడండి మన ఉల్లిపాయ ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకుంటారు కదా! బంతుల మీద మనకి పెళ్ళిళ్ళలో, ఫంక్షన్‌లో ఏస్తారు కదండీ! ఇక ఆ పచ్చడైతే వేరే ఉంటుంది. ఇది కొంచెం మనకి నిలవ పచ్చడిలాగే ఉంటుంది. కొంచెం టెంక కట్టింది కాబట్టి ఇక వెల్లుల్లిపాయ గుడ్లయితే కొత్త వెల్లుల్లిపాయలండి. చాలా బావున్నాయి. పెద్ద పెద్ద గుడ్లు. అవైతే ఒక పావు కిలోకి పైనే ఉంటాయి ఒలుచుకున్నవి. అవైతే వేసేసాను. ఇందులోనే ఒక 2, 3 స్పూన్‌లకి అలాగా మెంతులండి. పచ్చి మెంతులు వేసేస్తాను. ఎందుకంటే మనకి ఆ మెంతులు ఊరిన తర్వాత నానతాయండి ఆ గుజ్జులో. భలే ఉంటాయండి పుల్లగా చాలా బావుంటాయి. ఇందులోనే మెంతులు, ఆవాలు, జీలకర్ర ఈ 3 కలిపి పొడండి. ఇక ఇదైతే ఒక అరకప్పుకి అలా వేసేసాను. కాస్త పసుపయితే వేశాను. కారం కూడా మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి కారం కూడా ఒక కప్పు, ఫుల్ కప్ వేసేస్తాను. ఈ కారం అదిగోండి కొత్త కారం అండి. మనం మొన్నే తీసుకొచ్చిన కారం ఇది. మంచి రంగు, చాలా మంచి టేస్టీగా చాలా బావుంటదండి. పచ్చడి అంటే ఇలా ఎర్రగా సింధూరం రంగులో ఉండాలి కదండీ! చాలా బావుంటుంది చూడటానికి కూడా. ఇక సాల్ట్ అయితే ఇంట్లో ఆడించుకున్నది వైట్ సాల్ట్ ఉంటుంది కదండీ! వైట్ సాల్ట్, కల్లుప్పు మనం చక్కగా బయటైనా దొరుకుతాయండి.
అండి. కళ్ళుప్పుని తెచ్చుకొని చక్కగా ఈ ఎండాకాలం అన్నాళ్ళు కొంచెం ఎండబెట్టేసుకొని దాన్ని పౌడర్‌గా చేసి పెట్టుకుంటే నిలవ పచ్చళ్ళలో పెట్టుకోవడానికి బావుంటుందండి. మనం సాల్ట్ ఎంత వేసినా కూడా పచ్చడి అనేది కొంచెం నిలవ ఉండదని అంటారు. కళ్ళుప్పే బావుంటుందంటారు కదా! ఇంకా అందుకని చెప్పేసి ఆ సాల్ట్ అయితే విడిగా పెట్టుకుంటానండి. వైట్ సాల్టే కళ్ళుప్పు తెచ్చుకొని ఎండబెట్టుకొని పొడి చేసి పెట్టుకుంటాను. ఇంక తర్వాత అందులో ఆయిల్ అండి. కొంచెం లైట్‌గా వేడి చేసి పక్కన పెట్టుకున్న వేరుశనగ నూనె అయితే వేసేసాను. ఇంకా బాగా కలిపేసుకొని ఇదేంటంటే ఆవకాయని చాలా రకాలుగా పెడతారు. మామిడికాయ ముక్కల్ని ముందుగా నూనెలో వేసి ఉంచుతారండి. తర్వాత మనకి ఉప్పు, కారాలు, ఈ మసాలా పొడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిపి వెల్లుల్లిపాయలన్నీ కలిపి ఒక పక్కన పెట్టుకుంటారు. అప్పుడు నూనెలో వేసిన ముక్కల్ని తీసి ఈ మసాలాలో ముంచి తర్వాత కలిపిన తర్వాత అప్పుడు ఇలా డబ్బాలోకి ఎత్తుతారండి. అదేంటంటే బాగా నిలవ ఎక్కువగా పెట్టుకునే పచ్చళ్ళకి అలా చేస్తాము. ఇదేంటంటే ఒక 8 కాయలకే కదా! అందాజుగా పెట్టేస్తున్నానండి నేనైతే. అదంతా కూడా ఎలా పెడతారు ఏంటనేది ఈసారి వీడియోలో పెడతానండి. మనం ఎక్కువ పచ్చడి పెట్టుకుంటాం కదా! అప్పుడు పెడతాను మీకు. ఇక ఇదిగోండి మసాలా అంతా చక్కగా కలిసిపోయింది కదా! ఇక ఇందులోనే కాస్త ఆయిల్ అండి. పైన కొంచెం నూనె వేసేసి మూత పెట్టేసి 3 రోజుల పాటు అలా ఉంచేసిన తర్వాత మూడో రోజున తీసి మనకి మళ్ళీ ఉప్పు సరిపోయిందా లేదా వేసుకోవాలండి. ఉప్పు ఏంటంటే ఒకసారే వేసేయకూడదు. వేసేస్తే ముక్క లాగేసుకుంటదండి. కాబట్టి ఫస్ట్ టైమ్ ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోవాలి. తర్వాత మనం మూడో రోజున కలిపినప్పుడు అక్కడ మనం వేసిన ఉప్పు ముక్క లాగేసుకుంటుంది కాబట్టి ఊటకు సరిపడా ఉప్పు మళ్ళీ తర్వాత కలుపుకుంటే మనకి పచ్చడి కరెక్ట్‌గా లెవెల్‌గా ఉంటుందండి. మూడవ రోజున మనకి పచ్చడైతే ఇదిగోండి ఇలా ఉన్నది. మంచి స్మెల్ తోటి అసల ఊరి చక్కగా ఉన్నదండి. చూడటానికే చూసారు కదా! ఎంత చక్కగా ఉన్నదో. ఇక ఎక్కువ పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు జాడీల్లోనూ, గాజు సీసాల్లోనూ పెట్టుకోవచ్చండి. ఇదేంటంటే కొంచెమే కదా! ఇప్పుడు నేను ఇది కలిపిన తర్వాత మళ్ళీ గాజు బౌల్స్‌లోకైతే తీసేస్తాను. ఇదిగోండి కొత్త ఆవకాయ రెడీ అయిపోయింది. చక్కగా ముద్దపప్పు, నెయ్యి, వేడి వేడి అన్నంతో చాలా బావుంటుందని అంటారు కదా! కానీ నాకైతే ఇవాళ కొంచెం కోల్డ్ ఎక్కువగా ఉందండి. ఇక నాకైతే అచ్చంగా అలా ఆవకాయని ఆ కారంతోటి అలాగే తినాలనిపించిందండి. ఎందులోనూ కూడా నెయ్యి గాని, పప్పు గాని ఏమి కాదు. అసలు ఎర్రటి ఆవకాయని అలా అన్నంలో వేసుకొని తినాలనిపించింది. చక్కగా తిన్నానండి. ఎంత బావుందంటే టేస్టీగా. మా చిన్నప్పుడు ఈ ఆవకాయ పచ్చడిని అమ్మాళ్ళు, పెద్దమ్మాళ్ళు, అమ్మమ్మాళ్ళు ఎవ్వరైనానండి ఊర్లో ఎవ్వరైనా చుట్టుపక్కల అందరూ కూడాను ఏంటంటే 2, 3 జాడీల పచ్చళ్ళు పెట్టుకునేవారండి. అవి కూడా పెద్ద పెద్ద జాడీలు. ఆ ఆవకాయ పచ్చడిని మనకి సంవత్సరం పొడుగుతున్నా కూడా నిలవ అయిపోతున్న ఫ్రిడ్జ్‌లు లేవు, ఏమీ లేవు. అలాగే జాడీల్లో ఉండేవండి. చక్కగా ఊరే కొద్దీ ఇంకా టేస్ట్ వస్తూనే ఉండేది. ఆ ఆవకాయ అన్నంతోనే చక్కగా గట్టిగా ఉన్నామేమో అనిపిస్తదండి నాకైతే. ఇంకొకటేంటంటే మాకు చిన్నప్పుడు స్నాక్స్ లేవండి. టిఫిన్ లేవు, డ్రై ఫ్రూట్స్ లేవు, ఫ్రూట్స్ లేవు, ఏమీ లేవు. 3 పూట్ల, 4 పూట్ల పెద్దవాళ్ళ కానించి చిన్న పిల్లల వరకు అందరం కూడా ఈ అన్నమే 4 పూట్ల తినేవాళ్ళమండి. అలా తిన్నా కూడా ఇప్పటికీ బాడీలనేవి గట్టిగా స్ట్రాంగ్‌గా ఉండి, ఇప్పుడు మా పిల్లల ముందు మేమే ఇంకొకంత పని చేసేసే వాళ్ళలాగా ఉంటున్నాము. కానీ మన పిల్లలకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అని, ఫ్రూట్స్ అని, స్నాక్స్ అని, తెల్లారితే టిఫిన్‌లని ఎన్ని పెట్టినా కూడా వాళ్ళకైతే మనలో సగం కూడా పని చేయలేరండి. మనలా తెలివిగా కూడా ఆలోచించలేరు. ఇప్పుడు ఫుడ్ వేరు. అప్పటి రోజుల్లో ఇలా సింపుల్‌గా తిన్నా కూడా ఆ ఫుడ్ మహత్యమే వేరండి. నిజంగా. ఇదిగోండి నేనైతే కొత్త ఆవకాయ పచ్చడితో తినేసాను. ఇంకా మీరైతే లేట్ చేయకుండా పెట్టేసుకోండి. చక్కగా ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఫుడ్‌ని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారండి. ఇక ఇలాంటివి చక్కగా మన పిల్లలకి తినిపిస్తూ, మనం కూడా తింటూ అప్పుడప్పుడు ఎంజాయ్ చేసేద్దాము. ఇక వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.